Hello everyone, welcome back to MMR Commerce Academy YouTube channel. నేను మీ డాక్టర్ మల్లా రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు MMR కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం కామర్స్ JLDL సిలబస్ సంబంధించిన ఇంపార్టెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలను చూస్తున్నాము. ఈరోజు వీడియోలో నేను కాస్ట్ అకౌంటింగ్ అండ్ కంట్రోల్ అనే సబ్జెక్ట్లోని మరొక ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్ నుండి ఇంపార్టెంట్ బిడ్ బ్యాంక్ ఏంటనేది, ఇంపార్టెంట్ బిడ్స్ ఏంటనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్లో పార్ట్ 1లో ఒక 2 మెథడ్స్ నుండి, అంటే యూనిట్ కాస్టింగ్ మరియు జాబ్ కాస్టింగ్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటనేది ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో నా ఛానల్ ఇదివరకే ఈ కామర్స్ JL సంబంధించిన, అంటే JLDL సంబంధించిన సిలబస్ నుండి 2 సబ్జెక్టులకు సంబంధించిన వీడియోలు పూర్తిగా అప్లోడ్ చేశాను నేను. అవేంటంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ మేనేజరల్ ఎకనామిక్స్. సో ఈ వీడియోలకు సంబంధించిన లింక్ను నా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో వాటిని కూడా చూడండి. సో ఈ బిట్స్ అనేటివి కేవలం జనరల్ JLDLతో పాటుగా గురుకుల కామర్స్ JLDL ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఉపయోగపడతాయి. అదేవిధంగా కామర్స్ నెట్ సెట్కి, తర్వాత CP గేట్ MCOM ఎంట్రన్స్ కూడా ఈ బిట్స్ మీకు ఉపయోగపడతాయి. కాబట్టి మీరు వీటిని చూడండి. సో నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. సో ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ కాస్ట్ అకౌంటింగ్ అండ్ కంట్రోల్ సబ్జెక్ట్ నుండి ఆల్రెడీ ఒక 5 వీడియోస్, 4 టాపిక్స్ సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. ఒకటి ఇంట్రడక్షన్ నుండి 2 వీడియోలు, మెటీరియల్ అనే టాపిక్ నుండి 1 వీడియో, లేబర్ ఓవర్ హెడ్స్ వరకు నేను ఆల్రెడీ బిడ్ బ్యాంక్ సంబంధించిన వీడియోలు నా ఛానల్ అప్లోడ్ చేశాను. ఈరోజు వీడియోలో మనం మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్ నుండి 2 మెథడ్స్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఒకటి యూనిట్ కాస్టింగ్, రెండోది జాబ్ కాస్టింగ్. ఈ 2 టాపిక్స్ నుండి ఏదైతే ఇంపార్టెంట్ బిడ్ బ్యాంక్ ఉన్నాయో వాటిని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో మనం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేను క్లారిఫై చేస్తాను. Coming to the first question, which of the following methods of costing is used in sugar mills, paper mills, dairies, brick industry and breweries? So options are A. unit costing, B. job costing, C. process costing, D. contract costing. So the correct answer is unit costing. So unit costing is a costing method that is applied in an industry where an identical products are manufactured. A similar type of products are manufactured. ఎక్కడైతే పరిశ్రమలో ఒకే విధమైన వస్తువులను తయారు చేస్తుంటారో అటువంటి పరిశ్రమలో ఉపయోగించే కాస్టింగ్ మనం యూనిట్ కాస్టింగ్గా చెప్పవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రిక్ ఇండస్ట్రీస్ కానీ, డైరీస్ కానీ, షుగర్ మిల్స్ కానీ, పేపర్ మిల్స్ అనేది మనం ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. సో ఆప్షన్ ఏ యూనిట్ కాస్టింగ్ ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్, కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. నెంబర్ 1, unit costing is also known as output costing. Number 2, unit costing is also called as single costing. సో ఇక్కడ ఈ 2 కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. స్టేట్మెంట్ 1 కూడా కరెక్టే, బికాజ్ యూనిట్ కాస్టింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అవుట్పుట్ కాస్టింగ్. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సింగిల్ కాస్టింగ్. కాబట్టి 2 స్టేట్మెంట్స్ కరెక్టే. కాబట్టి ఫస్ట్ది రాంగ్, సెకండ్ది రాంగ్, థర్డ్ రాంగ్. డి అనేది కరెక్ట్ ఆప్షన్గా మనం చెప్పవచ్చు. నౌ లెట్ us లుక్ ఎట్ ది ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి. 1 and 2 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. కాబట్టి యూనిట్ కాస్టింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అవుట్పుట్ కాస్టింగ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సింగిల్ కాస్టింగ్. కమింగ్ టు ది థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది డబుల్ ఎంట్రీ సిస్టమ్? సో నాట్ పార్ట్ ఆఫ్ ది డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఏ. ప్రొడక్షన్ అకౌంట్. When we call it as account, that is part of the double entry system. So that is as part of financial accounting or double entry system. B. Contract account. It is also part of the double entry system. C. Cost sheet. In cost sheet we will not mention debit credits. కాబట్టి ఇది అకౌంట్ కాదు, ఒక స్టేట్మెంట్. కాబట్టి ఆప్షన్ సిని మనం కరెక్ట్గా చెప్పవచ్చు. డి. ప్రాసెస్ అకౌంట్ కూడా డబుల్ ఎంట్రీ సిస్టంలో భాగం. కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఆన్సర్ సి. కాస్ట్ షీట్ అనేది డబుల్ ఎంట్రీ సిస్టంలో పార్ట్ కాదు, భాగం కాదు. సో దాన్ని ఎలా చేస్తాం? ఒక స్టేట్మెంట్ రూపంలో చేస్తాం, ఒక అకౌంట్ ఫార్మాట్లో చేయం. కాబట్టి ఇది డబుల్ ఎంట్రీ సిస్టంలో ఒక భాగం కాదు. నెక్స్ట్ వన్, ఎక్స్పెన్సెస్ దట్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద కాస్ట్ షీట్. జనరల్లీ కాస్ట్ షీట్ డజంట్ ఇన్వాల్వ్ ఆర్ డజంట్ రికార్డ్ ద ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ మ్యాటర్స్. కాబట్టి ఫైనాన్షియల్ రిలేటెడ్ ఎక్స్పెన్స్ అన్నీ కూడా ఈ కాస్ట్ షీట్లో రికార్డ్ చేయడం జరగదు. కాబట్టి
ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, బి ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్, సి ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్, ప్రొవైడ్ నాట్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్. సో రీడ్ ఇట్ యాజ్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే డి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కాబట్టి వీటిని కాస్ట్ షీట్లో మనం రికార్డ్ చేయము. నెక్స్ట్ వన్, ఇన్ కాస్ట్ షీట్ ద వాల్యూ ఆఫ్ స్క్రాప్ మస్ట్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ఏ ప్రైమ్ కాస్ట్, బి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, సి టోటల్ కాస్ట్, డి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో జనరల్లీ స్క్రాప్ వాల్యూని మనం ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో ఈ స్క్రాప్ వాల్యూని మనం డిడక్ట్ చేసి చూపిస్తాం, రిమైనింగ్ అమౌంట్ మనం ఫ్యాక్టరీ కాస్ట్కి యాడ్ చేస్తుంటాం. కాబట్టి ద వాల్యూ ఆఫ్ స్క్రాప్ మే బి డిడక్టెడ్ ఫ్రమ్ ది ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. కాబట్టి ఆన్సర్ బి ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ టెండర్ ఆర్ కొటేషన్? ఏ కాస్ట్ షీట్, బి ప్రొడక్షన్ అకౌంట్, సి కాంట్రాక్ట్ అకౌంట్, డి ప్రాసెస్ అకౌంట్. సో నార్మల్లీ కాస్ట్ షీట్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ ది టెండర్ ఆర్ కొటేషన్. సో మనకి ఏదైనా జాబ్లో భాగంగా ఏదైనా టెండర్ కానీ కొటేషన్ మనం ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసే ఏంటి, కాస్ట్ షీట్ మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, నౌ లెట్ us look at the problem. Cost of production is 44,000 for 11,000 units. Selling expenses rupees 0.4 and that is 40 paise per unit. Next, sales is rupees 54,000 for 9,000 units. What is the profit? సో ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంది. ఇక్కడ సేల్స్ ఏమో 9,000కి ఇచ్చాడు, బట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మాత్రం 11,000 యూనిట్స్కి ఇచ్చారు. సో దీన్ని ఎలా క్యాల్కులేట్ చేయాలని మీరు కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ మనకి ఏం అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద ప్రాఫిట్ అని అడుగుతున్నాడు. ఈ ప్రాఫిట్ అనేది మనం సేల్స్ టోటల్ కాస్ట్ ఆధారంగా చేసుకొని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే మీరు ఇక్కడ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు సేల్స్ అనేది ఎన్ని యూనిట్స్ సేల్ చేశారో దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తూ దీన్ని మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అంటే 11,000 యూనిట్స్ మనం ఇక్కడ సేల్ చేయట్లేదు, కేవలం 9,000 యూనిట్స్ మాత్రమే చేస్తున్నాం. కాబట్టి మీరు కాస్ట్ షీట్ను 9,000 యూనిట్స్కి మీరు ప్రిపేర్ చేస్తే అప్పుడు ప్రాఫిట్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నౌ లెట్ us look at the solution. So this is the cost sheet. Let us record the cost of production. First cost of production తీసుకోండి, బట్ అక్కడ మనకు 44,000 అనేది 11,000 యూనిట్స్కి ఉంది. బట్ ఇక్కడ మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంతకు తీసుకోవాలి, కేవలం 9,000 యూనిట్స్ సేల్ చేశారు కాబట్టి 9,000 యూనిట్స్కి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అని మనం తీసుకోవాలి. అప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే పర్ యూనిట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దాన్ని చేయడానికి సో ఇక్కడ చూడండి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది 9,000 యూనిట్స్కి తీసుకోవాలి. ఫస్ట్ మనం పర్ యూనిట్ ఎంత అని మనం క్యాలిక్యులేట్ చేయడానికి సో టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 44,000 బై నంబర్ ఆఫ్ యూనిట్స్ 11,000 యూనిట్స్. సో పర్ యూనిట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ 4 రూపీస్. కాబట్టి ఈ 9,000 యూనిట్స్ ఏదైతే మనం సేల్ చేసామో వాటికి పర్ యూనిట్ 4 రూపీస్ చొప్పున టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత 36,000. సో ఇది 36,000 అనేది 9,000 యూనిట్స్కి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఇలా పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేయడం ద్వారా ఎన్ని యూనిట్స్ అయితే సేల్ చేస్తారో దానికి మాత్రమే తీసుకోండి. నెక్స్ట్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. సో యాడ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఫర్ 9,000 యూనిట్స్ ఓన్లీ. 9,000 into 40 paise is equal to 3,600. సో ద టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 39,600. సో ఇక్కడ మరి ఏమి ఇచ్చారు మనకి, టోటల్ సేల్స్ ఉంది, మనకు టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంది. సో ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ సేల్స్ అండ్ టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. కాబట్టి 54,000 minus 39,600 ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. ద డిఫరెన్స్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ప్రాఫిట్ 14,400. సో కాబట్టి 14,400 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ బి అనేది కరెక్ట్ ఆప్షన్గా మనం చెప్పవచ్చు. సో ఆన్సర్ బి ఇస్ ది 14,400 అనేది ప్రాఫిట్. ఎలా, సేల్స్ మైనస్ టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. సో ఇలా ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఇలా సొల్యూషన్ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు చేయాల్సింది ఏంటంటే కాస్ట్ షీట్ యొక్క స్ట్రక్చర్ మొత్తాన్ని మీ మైండ్లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, కాస్ట్ ఆఫ్ సేల్స్ ఈజ్ రూపీస్ 79,400. ప్రాఫిట్ ఆన్ సేల్స్ ఈజ్ 10%. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ సేల్స్ అని అడుగుతున్నాడు. సో క్వశ్చన్లు ఏం అడిగారు అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రాఫిట్ అడిగారా లేదా టోటల్ సేల్స్ అడుగుతున్నాడా? ఇంకొకటి ప్రాఫిట్ దేనిపైన అడిగాడు, టోటల్ కాస్ట్ పైన అడిగాడా సేల్స్ పైన ఇచ్చాడు అనేది జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి. సో నా లెట్ us look at the solution. మళ్ళీ కాస్ట్ షీట్ తీసుకుందాం మనం. కాస్ట్ ఆఫ్ సేల్స్, ఇక్కడ కాస్ట్ ఆఫ్ సేల్స్ని మనం టోటల్ కాస్ట్గా పరిగణిస్తాం, దట్ ఈస్ 79,400.
మరి ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే ప్రాఫిట్ ఆన్ సేల్స్ ఇచ్చారు 10%, బట్ యూ డోంట్ నో ది టోటల్ అమౌంట్ ఆఫ్ సేల్స్. మీకు సేల్స్ గురించి తెలియదు, బట్ మీకు ఏం తెలుసు? కేవలం కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటే టోటల్ కాస్ట్ మాత్రమే తెలుసు, 79,400. ఇక్కడ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ మాత్రమే. మరి ఇఫ్ సేల్స్ ఈజ్ 100 అనుకోండి, టోటల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ ఎంత? 10% ఇచ్చాడు, అంటే కాస్ట్ ఎంత ఉంటుంది? 90%. కాబట్టి 90 ప్లస్ 10% ఈజ్ ఈక్వల్ టు 100% అవుతుంది. కానీ వాడు 10% ఏంది? 100 పైన అడిగాడు కాబట్టి, అంటే సేల్స్ పైన అడిగాడు, బట్ సేల్స్ మనకి ఇప్పుడు తెలియదు. కాబట్టి మనం సేల్స్ పైన పర్సంటేజ్ ఇచ్చినప్పుడు మనకు టోటల్ కాస్ట్ తెలిసినప్పుడు అప్పుడు ఫార్ములా మనం పాటించే ఏంటంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ సేల్స్ ఇంటూ రేటు బై 100 మైనస్ రేటు. ఎందుకంటే ఈ 10% అనేది వీఆర్ నాట్ క్యాలిక్యులేటింగ్ ఆన్ ద సేల్స్, బట్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఆన్ ది టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ యొక్క ప్రపోర్షనేట్ ఎంత? కేవలం 90%. కాబట్టి రేటు బై 100 మైనస్ రేటు. కాబట్టి కాస్ట్ పైన క్యాలిక్యులేట్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాఫిట్ అనే కాస్ట్ పైన ఇచ్చింది అనుకోండి 10%, మనకు కాస్ట్ డైరెక్ట్ తెలిసినప్పుడు 10/100 డైరెక్ట్ ఫార్ములా తీసుకుంటాం. బట్ మనకు సేల్స్ పైన అడిగాడు, సేల్స్ మనకు తెలియదు, కేవలం కాస్ట్ మాత్రం తెలుసు, కాబట్టి ఈ ఫార్ములా మీరు అడాప్ట్ చేయాలి. సో వాట్ ఈస్ ద ఫార్ములా? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ సేల్స్ ఇంటూ రేట్ బై 100 మైనస్ రేట్. ఈ ఫార్ములా యూజ్ చేయండి. సో 79,400 ఇంటూ 10/100 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 90 ఈజ్ ఈక్వల్ టు 8,822. సో 8,822 ఈజ్ ది ప్రాఫిట్ ఓన్లీ, నాట్ సేల్స్. ప్రాఫిటే. సో ఈ ప్రాఫిట్ని మనం కాస్ట్ ఆఫ్ సేల్స్కి కనుక యాడ్ చేస్తే అప్పుడు వచ్చే టోటల్ అమౌంట్ ఏంటి? ఇది సేల్స్గా మనం డిసైడ్ చేయవచ్చు. అంటే కాస్ట్ ఆఫ్ సేల్స్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ఆర్ సెల్లింగ్ ప్రైస్ అని కూడా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మన క్వశ్చన్లో ఏం అడిగాడు? అమౌంట్ ఆఫ్ సేల్స్ అడిగాడు, కాబట్టి ఇలా కాస్ట్ షీట్ని మనం ఆధారంగా చేసుకొని ఈ సేల్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఈ ఫార్ములా అనేది బాగా గుర్తుపెట్టుకోండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి చూద్దాం ఇప్పుడు. సో ఆన్సర్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. 88,222 ఈజ్ ది టోటల్ అమౌంట్ ఆఫ్ సేల్స్. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? కాస్ట్ ఆఫ్ సేల్స్, దట్ ఈస్ టోటల్ కాస్ట్, ప్లస్ ప్రాఫిట్ మనకు పర్సంటేజ్ ఇచ్చాడు, దాన్ని క్యాలిక్యులేట్ చేసి టోటల్ కాస్ట్ యాడ్ చేయడం ద్వారా ఈ టోటల్ సేల్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, క్యాలిక్యులేషన్ కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ డబుల్ ఎంట్రీ సిస్టమ్? ఏ కాస్ట్ షీట్, బి ప్రొడక్షన్ అకౌంట్, సి ఏ అండ్ బి, డి నన్ ఆఫ్ ది అబోవ్. సో ఇక్కడ ప్రొడక్షన్ అకౌంట్ అనేది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది డబుల్ ఎంట్రీ సిస్టమ్. నెక్స్ట్ వన్, ద టోటల్ కాస్ట్ ఈజ్ 30,000, ప్రాఫిట్ ఈజ్ 10% ఆన్ సెల్లింగ్ ప్రైస్, దెన్ వాట్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ అంటున్నాడు. ఇంతకుముందు ప్రాబ్లంలో వాట్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ సేల్స్ అడిగాడు, ఇప్పుడు వాట్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ అని అడుగుతున్నాడు, కాబట్టి మనం ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో మళ్ళీ ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చింది ఏంటంటే కేవలం టోటల్ కాస్ట్ ఇచ్చాడు, బట్ ప్రాఫిట్ అనేది సెల్లింగ్ ప్రైస్ పైన 10% అడిగాడు. మళ్ళీ మనకు టోటల్ సేల్స్ అనేది తెలియదు, కాబట్టి కాస్ట్ మాత్రం తెలుసు. కాబట్టి ఇంతకుముందు ప్రాబ్లంలోని ఫార్ములాని ఇక్కడ కూడా మనం మళ్ళీ యూజ్ చేయవచ్చు. నౌ లెట్ us లుక్ ఎట్ ది సొల్యూషన్. టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 30,000. సో ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సేల్స్ పైన పర్సంటేజ్ ఇచ్చి లెక్కలో టోటల్ కాస్ట్ ఇచ్చినప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ ఇంటూ రేట్ బై 100 మైనస్ రేట్. సో దట్ ఈస్ టోటల్ కాస్ట్ 30,000 ఇంటూ 10/90 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 90. అంటే 30,000 ఇంటూ 10/90 ఈజ్ ఈక్వల్ టు 3,333. సో మనకు లెక్కలో అడిగింది ఏంటి? కేవలం ప్రాఫిట్ గురించి అడిగాడు, కాబట్టి 3,333 ఈజ్ ది ప్రాఫిట్. సో ఈ ఫార్ములా ప్రకారం మనం ఫైండ్ అవుట్ చేసిన ప్రాఫిట్, కాబట్టి ఆన్సర్ సి అనేది కరెక్ట్ ఆప్షన్ మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ద సిస్టమ్ ఆఫ్ కాస్టింగ్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ది కాస్ట్ ఆఫ్ నాన్ స్టాండర్డ్ జాబ్స్ ఈజ్ కాల్డ్ యాజ్. సో ఇక్కడ క్వశ్చన్లోనే జాబ్ అనే పదం వచ్చింది, కాబట్టి సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? జాబ్ కాస్టింగ్. నెక్స్ట్ వన్, జాబ్ కాస్టింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్. సో జాబ్ కాస్టింగ్ ఈజ్ అడాప్టెడ్ ఇన్ వాట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్? నెంబర్ 1 ప్రింటింగ్, నెంబర్ 2 బైండింగ్, నెంబర్ 3 రిపేరింగ్, నెంబర్ 4 మెషిన్ టూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఏ ఇండస్ట్రీలో మనం ఉపయోగిస్తాం? ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అడిగాడు, కాబట్టి ఆప్షన్ ఏ 1 ఓన్లీ అని, ఆప్షన్ బి 2 and 3, సి 1, 2, 3, డి 1, 2, 3, 4. కాబట్టి ద జాబ్ కాస్టింగ్ మెథడ్ ఈజ్ అప్లికేబుల్ ఆర్ ఈజ్ అడాప్టెడ్ ఇన్ ప్రింటింగ్, బైండింగ్, రిపేరింగ్ అండ్ మెషిన్ టూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇవన్నీ ఇండస్ట్రీలో
జాబ్ కాస్టింగ్ యూజ్ చేస్తారు కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి 1 2 3 4. నెక్స్ట్ వన్, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వైల్ ప్రిపేరింగ్ ఎ కొటేషన్ ఫర్ ఎ జాబ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ ఆర్ అబ్జార్బ్డ్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ఏ డైరెక్ట్ మెటీరియల్, బి డైరెక్ట్ వేజెస్, సి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డి ప్రైమ్ కాస్ట్. సో మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వనప్పుడు మనం ఒక కొటేషన్ తయారు చేసేటప్పుడు ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ను ఏ పర్సంటేజ్ ప్రకారం అబ్జర్వ్ చేయాలి అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డైరెక్ట్ వేజెస్. మనం ఏం చెప్పినప్పుడు ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ను వేజెస్కి పర్సంటేజ్ ఆధారంగా చేసుకొని మనం ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ని మనం అబ్జర్వ్ చేస్తాం. అంటే ప్రీవియస్లో తయారు చేసిన ఏదైతే కాస్ట్ షీట్ ఉందో దాన్ని బేసిస్ చేసుకొని అప్పుడున్నటువంటి డైరెక్ట్ వేజెస్కి అప్పుడున్నటువంటి ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్కి ఎంత పర్సంటేజ్ ఉందో ఇప్పుడు కొటేషన్లు కూడా ఆ పర్సంటేజ్ను అబ్జర్వ్ చేయడం ద్వారా మనం కొటేషన్ తయారు చేస్తాం. కాబట్టి సో ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ ఆర్ అబ్జర్వ్డ్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ డైరెక్ట్ వేజెస్ ఓన్లీ. ఆప్షన్ బి is the correct one. Next one, while preparing job cost sheet, office, selling and distribution overheads are absorbed as a percentage of A prime cost, B cost of production, C factory cost, D all of the above. So the correct answer is C factory cost. ఈ ఫ్యాక్టరీ కాస్ట్ అనేది మిగతా వాటికి బేసిస్ అంటే ఆఫీస్ అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ మనం అబ్జర్వ్ చేయడానికి బేసిస్గా పర్సంటేజ్ని బేసిస్గా తీసుకోవడానికి ఈ ఫ్యాక్టరీ కాస్ట్ను బేస్ చేసుకొని ఈ పర్సంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో కాబట్టి ఆఫీస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ ఆర్ అబ్జర్వ్డ్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాక్టరీ కాస్ట్. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ ఆఫ్ జాబ్ కాస్టింగ్. Number 1, each job is separately identifiable. Yes, it is correct feature of the job costing. Each job is unique. So under job costing, for every job, for every new work, we will give a unique number for that job. Kabatti each job is a unique one. Number 3, each job is a separate cost unit. Yes, best example em cheppavochu ante ఒక వెడ్డింగ్ కార్డ్స్ మనం ప్రింటింగ్ చేయడానికి కోసం మనం ప్రింటింగ్ ప్రెస్కి వెళ్తాం. సో మనం ఇచ్చే వెడ్డింగ్ కార్డ్ యొక్క స్పెసిఫికేషన్ అనేది ఇంకొకరు ఇచ్చే వెడ్డింగ్ కార్డ్ స్పెసిఫికేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఈచ్ జాబ్ అనేది ఒక సెపరేట్ కాస్ట్ యూనిట్గానే ఉంటుంది. మన కాస్ట్ని ప్రింట్ చేయడానికి అయ్యే ఖర్చు ఇంకొకరి కార్డ్ని ప్రింట్ చేయడానికి అయ్యే ఖర్చు చాలా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ప్రతి జాబ్ను ఒక సెపరేట్ కాస్ట్ యూనిట్గానే ట్రీట్ చేయడం జరుగుతుంది. Number 4, there is an inventory in job costing. So this is the wrong feature. There is no inventory in job costing అని ఉండాలి. యాక్చువల్ ఇన్వెంటరీ అంటే మనకు స్టాక్ అంటాం. స్టాక్ ఇక్కడ మనకు ఒక ప్రింటింగ్ ప్రెస్లోకి వెళ్ళి రెడీగా మనం వెడ్డింగ్ కార్డ్స్ తీసుకోవడానికి అసలు అవకాశం ఉండదు. అంటే వాళ్ళు ముందుగానే మనకు అనుకూలంగా తయారు చేసి పెట్టి నిల్వ ఉంచడానికి స్టాక్ ఇన్వెంటరీ పెట్టడానికి అవకాశం ఉండదు. కాబట్టి జాబ్ కాస్టింగ్లో ఇన్వెంటరీ అనేది ఉండదు. అంటే క్లోజింగ్ స్టాక్ అనేది ఉండదు. స్టాక్ అనేది ఉంటుంది. కస్టమర్ వస్తే అతని యొక్క స్పెసిఫికేషన్ ప్రకారమే ఆ ప్రోడక్ట్ని తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. కానీ కస్టమర్ రాకంటే ముందే రెడీగా పెట్టడానికి ఇటువంటి జాబ్ కాస్టింగ్లో అవకాశం ఉండదు. కాబట్టి దెర్ ఈజ్ అన్ ఇన్వెంటరీ ఇన్ జాబ్ కాస్టింగ్ అనేది రాంగ్. ఏమని ఉండాలి అక్కడ? దెర్ ఈజ్ నో ఇన్వెంటరీ ఇన్ జాబ్ కాస్టింగ్ అని ఉండాలి. కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ది రాంగ్ వన్. ఆప్షన్ సి ఈజ్ అనేది మనకు కరెక్ట్గా చెప్పవచ్చు. సో ఐడెంటిఫై ద రాంగ్ ఫీచర్. ఏది రాంగ్ ఫీచర్ ఇక్కడ? ఫోర్త్ వన్ రాంగ్ ఫీచర్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ వన్. సో ఇటువంటి క్వశ్చన్స్ మనకు జేఎల్లో కానీ డిఎల్లో కానీ అనలిటికల్ టైప్ ఆఫ్ అంటే ఇట్లాంటి ఫీచర్స్ కానీ అడ్వాంటేజ్ కానీ డిసడ్వాంటేజ్ కానీ ఇట్లా థియరిటికల్గా ఇచ్చి మనకు అడగడానికి అవకాశం ఉంది. సో ఇటువంటి క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. నెక్స్ట్ వన్, జాబ్ కాస్టింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ ప్రొడక్షన్ ఆర్డర్ కాస్టింగ్, బి స్పెసిఫిక్ ఆర్డర్ కాస్టింగ్, సి ఏ అండ్ బి. సో ఇక్కడ జాబ్ కాస్టింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రొడక్షన్ ఆర్డర్ కాస్టింగ్, బి స్పెసిఫిక్ ఆర్డర్ కాస్టింగ్. ఇంతకుముందు చెప్పినట్టుగా కస్టమైజేషన్ ఉంటుంది. కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ మాత్రమే ఇక్కడ ప్రొడక్షన్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. కాబట్టి స్పెసిఫిక్ ఆర్డర్ కాస్టింగ్ అని కూడా దీన్ని చెప్పవచ్చు. సో ఆన్సర్ సి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లమ్ ఫ్రమ్ ది జాబ్ కాస్టింగ్. మెటీరియల్స్ ₹3,000, వేజెస్ 2,000, ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ 50% ఆఫ్ వేజెస్ పెయిడ్. సో ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ని ఎలా తీసుకోవాలి? వేజెస్లో 50%ని మనం ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్గా చూపించాలి. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ ఆర్ 80% ఆఫ్ ఫ్యాక్టరీ ఆన్ కాస్ట్ అంటున్నాడు, నాట్ ఫ్యాక్టరీ కాస్ట్. ఫ్యాక్టరీ కాస్ట్కి ఫ్యాక్టరీ ఆన్ కాస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఫ్యాక్టరీ ఆన్ కాస్ట్ అంటే ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ అంటాం. ఫ్యాక్టరీ కాస్ట్ అనేది
ఈ ప్రైమ్ కాస్ట్కి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ని యాడ్ చేసిన తర్వాత వచ్చే కాస్ట్ని మనం ఫ్యాక్టరీ కాస్ట్ అని పిలుస్తాం. కాబట్టి వర్డ్ కూడా ఒక్క వర్డ్ అనేది మీనింగ్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఫ్యాక్టరీ ఆన్ కాస్ట్ అంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అని అర్థం. నెక్స్ట్ వన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ 20% ఆన్ ఫ్యాక్టరీ కాస్ట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ టోటల్ కాస్ట్ ఆఫ్ ఏ జాబ్. ఒక జాబ్ సంబంధించి టోటల్ కాస్ట్ ఏంటని మనకు అడుగుతున్నాడు. నౌ లెట్ us లుక్ ఎట్ ది సొల్యూషన్. అగైన్ మనం ఒక జాబ్ కాస్ట్ని మనం తయారు చేయాలంటే అగైన్ మనం ఏం తయారు చేయాలి, కాస్ట్ షీట్ని ప్రిపేర్ చేయాలి. సో లెట్ us లుక్ ఎట్ ది సొల్యూషన్. మెటీరియల్స్ 3000 రూపీస్, వేజెస్ 2000, టోటల్ అమౌంట్ ఈస్ 5000, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రైమ్ కాస్ట్. సో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనం యాడ్ చేస్తే వచ్చేదాన్ని ప్రైమ్ కాస్ట్ అంటాం. నెక్స్ట్ యాడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. మరి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఎలా తీసుకోమని డైరెక్ట్గా చెప్పాడు ఇక్కడ. 50% ఆఫ్ వేజెస్. సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఈజ్ ఈక్వల్ టు వేజెస్ ఆర్ 2000 ఇంటూ 50%, దట్ ఈజ్ ఈక్వల్ టు 1000. సో ప్రైమ్ కాస్ట్కి 1000 యాడ్ చేస్తే ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది 6000. నెక్స్ట్ యాడ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్. 80% ఆఫ్ ఫ్యాక్టరీ ఆన్ కాస్ట్ అన్నాడు, నాట్ ఫ్యాక్టరీ కాస్ట్. సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి 80% ఫ్యాక్టరీ కాస్ట్లో తీసుకున్నాను అనుకోండి, తప్పు పోవడానికి అవకాశం ఉండేది. సో ఈ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ అనేది 80% ఆఫ్ ఫ్యాక్టరీ ఆన్ కాస్ట్ అన్నాడు, అంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అని అర్థం. అంటే 1000లో 80% ఈజ్ ఈక్వల్ టు 800. సో ఫ్యాక్టరీ కాస్ట్ 6000 ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ 800 ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ 6800. ఇక నెక్స్ట్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ ఎలా తీసుకోవాలి. 20% ఆన్ ఫ్యాక్టరీ కాస్ట్ అన్నాడు. సో ఫ్యాక్టరీ కాస్ట్ ఎంత ఇక్కడ, ఫ్యాక్టరీ కాస్ట్ ఈజ్ ఈక్వల్ 6000, 6000లో 20% ఈజ్ ఈక్వల్ టు 1200. సో 6800 ప్లస్ 1200 సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ ఎంత, 8000 రూపీస్. అంటే ఈ జాబ్ యొక్క టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది, ఈ పర్టికులర్ స్పెసిఫికేషన్ యొక్క జాబ్ యొక్క టోటల్ కాస్ట్ 8000 రూపీస్ అవుతుంది. కాబట్టి సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ వన్. ద టోటల్ కాస్ట్ ఆఫ్ ది జాబ్ ఈస్ 8000 రూపీస్. సో ఈ విధంగా కాస్ట్ షీట్ మనం తయారు చేయడం ద్వారా, అంటే ప్రతి జాబ్కు ఒక ప్రత్యేకంగా కాస్ట్ షీట్ని తయారు చేసి దాని కాస్ట్ ఎంత అని మనం అసర్టైన్ చేస్తాం. నెక్స్ట్ వన్, కాస్టింగ్ మెథడ్ ఫాలోడ్ ఇన్ ఫోటో ప్రింటింగ్ ల్యాబ్స్. అంటే ప్రింటింగ్ ల్యాబ్స్లలో ఉపయోగించేంటి. ఏ యూనిట్ కాస్టింగ్, బి జాబ్ కాస్టింగ్, సి కాంట్రాక్ట్ కాస్టింగ్, డి బ్యాచ్ కాస్టింగ్. సో నార్మల్లీ ఇన్ ప్రింటింగ్ ఇండస్ట్రీ ద ఫేమస్ కాస్టింగ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఈస్ జాబ్ కాస్టింగ్. దేర్ఫోర్ బి అనేది దీనికి కరెక్ట్గా చెప్పవచ్చు, బి జాబ్ కాస్టింగ్. నెక్స్ట్ వన్, బ్యాచ్ కాస్టింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ కాస్టింగ్, బి ప్రాసెస్ కాస్టింగ్, సి జాబ్ కాస్టింగ్, డి స్టాండర్డ్ కాస్టింగ్. సో ఇక్కడ బ్యాచ్ కాస్టింగ్ అనేది ఒక రకమైన జాబ్ కాస్టింగ్ వంటిది. దాన్ని కూడా ప్రత్యేకంగా ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క బ్యాచ్కి సంబంధించిన స్పెసిఫికేషన్ డిఫరెంట్గా ఉంటాయి. దాని రిక్వైర్మెంట్ బట్టి మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. కాబట్టి బ్యాచ్ కాస్టింగ్ అనేది ఒక రకమైన జాబ్ కాస్టింగ్ వంటిది. నెక్స్ట్ వన్, బ్యాచ్ కాస్టింగ్ మెథడ్ ఈజ్ సూటబుల్ ఫర్ ఏ బిస్కెట్ ఇండస్ట్రీ, బి షూ ఇండస్ట్రీ, సి టై మ్యానుఫ్యాక్చరింగ్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. రైట్. సో బ్యాచ్ కాస్టింగ్ అనేది 3 ఇండస్ట్రీలో ఉపయోగించడం జరుగుతుంది. బిస్కెట్ల తయారీ పరిశ్రమలో, మన చెప్పుల తయారీ పరిశ్రమలో, సో బొమ్మల తయారీ పరిశ్రమలు కూడా ఒక్కొక్క రకమైన బొమ్మలకు ఒక్కొక్క బ్యాచ్గా దాన్ని డిసైడ్ చేస్తారు. షూ కూడా అంతే, నంబర్ వారీగా తయారు చేస్తుంటారు. కాబట్టి ఇటువంటి వాటికి బ్యాచ్ కాస్టింగ్ మెథడ్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇవి డి అనేది ఆల్ ఆఫ్ ది అబవ్ అనే కరెక్ట్ ఆన్సర్. సో ఇది మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్లో పార్ట్ 1లో నేను 2 మెథడ్స్ తీసుకోవడం జరిగింది. ఒకటి యూనిట్ ఆర్ అవుట్పుట్ కాస్టింగ్ మెథడ్, రెండోది జాబ్ కాస్టింగ్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఇంపార్టెంట్ బిట్స్ని ఒకసారి చూడండి, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. అటువంటి సిమిలర్ ప్రాబ్లమ్స్ మరిన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం వచ్చినా మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రాఫిట్ని క్యాల్కులేట్ చేసేటప్పుడు పర్సంటేజ్ అనేది సేల్స్ పైన ఇచ్చాడా, టోటల్ కాస్ట్ పైన ఇచ్చాడా, దానికి అనుగుణంగా ఉన్నటువంటి ఫార్ములాను ఉపయోగిస్తూ మీరు ప్రాఫిట్ను ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో మరి ఈ బిట్స్ అనేటివి నేను 2 రకాలైన బుక్స్ను రెఫర్ చేయడం ద్వారా తయారు చేయడం జరిగింది. వన్ ఈజ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ బై ఎంఎన్ అరోరా. సెకండ్ book is Cost and Management Accounting by SP Jain and KL Narang from Kalyani Publishers. So dear friends, thank you very much for watching this video. So kindly like my video, share it with your friends and don't forget to subscribe to my channel. Kindly support my channel. నేను మిగతా టాపిక్స్ పైన కూడా వీడియోలు చేసి నా ఛానల్ అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ చూస్తుండండి, సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.